అరే అరే అందభక్తులారా, సో రేవంత్ ఉద్దీన్ ఎట్లా అయినరా? కాంగ్రెస్ని కాంగ్రెస్ అంట ఎట్లారా బోసెడికేగాలి అంటే మనకి మాట్లాడితే ఒక 1% అన్న ఏదన్నా కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానము, రియాలిటీ దగ్గర మాట్లాడాలి కదరా. సో మరి రేవంత్ ఉద్దీన్ అయితే మరి మోడీ ఏందిరా? మోడీ హుస్సేనా, మోడీ ఓవైసీయా, లేకపోతే మోడీ త్యాహు, మోడీ నెతన్యాహు, ఫాదర్లాండ్ ఏంటిదిరా? అంటే ఎంతసేపు ఈ ప్రాపగాండా, ఎంతసేపు దుష్ప్రచారం. ఎస్, భారత రాజ్యాంగం క్లియర్గా చెప్తుంది. సో అన్ని కులాలని వారిని, అన్ని మతాల వారిని సమానంగా చూడాలి అనేది క్లియర్గా మన పీఠికలో ఇది ఉంది, రైట్? సో కాబట్టి అందరినీ సమానంగా చూడడం నేరమరా? చెప్పండి రా అంధభక్తులారా. మోడీ అనే దుర్మార్గుడు భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి కులాలకు మతాలకు అతీతంగా, అది క్రిస్టియన్ కావచ్చు, ఇది సిక్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇంకేమైనా మతాలు కావచ్చు, వాళ్ళందరికీ మోడీ అనే దుర్మార్గుడు, గుజరాతీ బనియా, గుజరాతీ దోపిడీదారుడు, చోరీదార్, ఎన్నికల ఓట్ల చోరీదార్, సంపద చోరీదార్ ప్రధాని అవునా కాదా? ఎందుకు ఈ లంగ మాటలు, లంగ కథలు? ఎంతసేపు దుష్ప్రచారం చేస్తాం? అయినా మోడీ దుర్మార్గులు హిందువులకు చేసింది ఏం లేదు, హిందువులకి ఎక్కువ నష్టం చేస్తున్నాడు. బట్ స్టిల్ సో కాంగ్రెస్లో అది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ చూపెట్టండి. తెలంగాణలో కాంగ్రెస్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారా? 119లో ఏది కాంగ్రెస్లో ఉన్న 60-70 మందో ఎంతమందో, 70 మంది కావచ్చు. సో ఆ 70 మందిలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడ్రా? సీతక్క ముస్లిమా? పొన్నం ప్రభాకర్ ముస్లిమా? బీర్లా ఐలయ్య ముస్లిమా? యశస్విని రెడ్డి ముస్లిమా? రేవంత్ రెడ్డి ముస్లిమా? చెప్పండి రా. ఆర్ఎస్ఎస్లో ఎందుకు ఉంటుందిరా ముస్లిం విభాగం? బీజేపీలో ఎందుకు ఉంటుందిరా ముస్లిం విభాగం? అంటే నోరు తెరిస్తే అబద్ధాలే. మోడీ ఎన్ని మస్జిద్లకు పోయి ప్రార్థనలు చేసిండ్రా? ఎన్ని ఇస్లాం దేశాలకు పోయినరా? కాశ్మీర్లో ఎన్నికలు జరిగితే ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండ్రా? మీ యొక్క ఇది నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఆ యొక్క ఏది అక్కడ క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండ్రా? అంటే మీకు ఎథిక్స్, మోరల్స్, ఒక వాస్తవము ఏముండదా? మరి మోడీ ముస్లిం దేశాల దగ్గర బీజేపీలో ఉన్న వాళ్ళు ముస్లిం దేశాలకు సంబంధించిన వాళ్ళతో ఎందుకు వ్యాపారాలు చేస్తున్నారు? అమిత్ షా కొడుకు ముస్లిం దేశాలకు వాళ్ళతో ఎందుకు వ్యాపారాలు చేస్తున్నాడు? సో మీరు బీజేపీ సంబంధించిన వాళ్ళు బీఫ్ ఎక్స్పోర్ట్లు యొక్క ముస్లిం దేశాలకు ఎందుకు చేస్తున్నారు? ముస్లిం దేశాల నుంచి పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఎందుకు కొంటున్నారు? చెప్పండి రా. మోడీ హుస్సేన్, మోడీ ఓవైసీ, కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, కాంగ్రెస్ ఇస్తున్న సన్న బియ్యం తినేటోళ్ళు కానీ, కాంగ్రెస్ ఇస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో వెళ్తున్న మహిళలు కానీ వాళ్ళు హిందువులు కాదారా? అంటే ఎంత నీచానికైనా దిగజారుతారా? ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడరు. ఒక జాతీయ ప్రాజెక్టు మన తేరు, ఒక ఏది ట్యాక్సులు సౌత్ ఇండియాను తీసుకుంటారు, అవి కూడా నార్త్ ఇండియాలో ఖర్చు పెడతారంటే అడుగు పెట్టారు. మళ్ళీ ఆడ కూడా ఖర్చు పెట్టినట్టు పేరు చెప్పి ఆడ కూడా దోసుకోవడమే. నార్త్ ఇండియాకి ఏం చేస్తలేరు, సౌత్ ఇండియాకి ఏం చేస్తలేరు. సో ఎందుకు పుట్టిర్రు మీరు భూమికి భారంగా? నీచులు, నికృష్టులు ఎలా ఉండేవారు అనేది మనం చూడలేదు. బట్ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. బీజేపీకి సంబంధించిన మూర్ఖులని, బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ, బీజేపీకి వాడిచ్చే చిల్లర కోసం అంధభక్తి ప్రదర్శిస్తున్న ఇడి ముండలు కానీ, ముండ కొడుకులు కానీ. సో వెరీ అన్ఫార్చునేట్. భరతమాత ఆమె అంటే ఆమెకు ఒక రూపము, ఆమెకు నిజంగా ఈ శరీరం రూపంలో ఉంటే, ఓకే, మిమ్మల్ని చూసి
రోధిస్తుండే, లేదంటే దుర్గామాత కాళీమాత లాగా తయారై ఫస్ట్ మిమ్మల్నే వధిస్తుండే బీజేపీ ఆర్ఎస్ఎస్, అంధభక్తులని బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన మూర్ఖులని. ఎందుకంటే ప్రతిరోజు భరతమాత బిడ్డల్ని, భరతమాతల్ని బలాత్కారం చేస్తుంది, వాళ్ళ సంపదను దోసుకుంటుంది, వాళ్ళకి యొక్క ప్రాపగండా సినిమాలు చూపెడుతుంది మీరే, ఈ మోడీ హుస్సేన్లే, అవునా కదా? సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని జాతుల వారిని సమానంగా చూస్తుంది. బతుకమ్మ పండగకి బతుకమ్మ చీరలు ఇస్తుంది హిందువులకి, క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళకి క్రిస్మస్కి, వాళ్ళకి పెద్ద పండుగకి వాళ్ళకి సంబంధించిన ఏమైనా గిఫ్టులు కానుకలు ఉంటే ఇస్తుంది. అట్లనే ముస్లింలకు కూడా రమదాన్కి పేద ముస్లిం మహిళలకి కానీ మహిళలకి పేద ముస్లింలకి వాళ్ళకి ఏదో చెరు కానుకలు ఇస్తుంది. అందరినీ సమానంగా చూస్తుంది. ఓకే, అందరి హక్కులని కాపాడుతుంది. అది దట్ ఈస్ ద కరెక్ట్. అది భారత రాజ్యాంగం ఇచ్చిన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేత విరచించబడిన రాజ్యాంగంలో ఉండే ప్రాథమిక సూత్రము. అది అందరం పాటించాల్సిందే. ఓకే, పాటించకపోతే మీ మోడీ అంధభక్తులని, మోడీ హుస్సేన్లని మేము ప్రజలకు ముందు పెడుతూనే ఉంటాము. ఆ సొమ్ముని కనీసం హిందువుల బతుకులు బాగా, హిందువులకి ఎక్కువ నష్టం చేస్తారు. మిగతా అన్య మతాలకి, అన్య కులాలకి అన్య జరిగినప్పటికీ మెజారిటీ నష్టం జరుగుతుంది హిందువులకి. అందులో శూద్ర హిందువులకే 99% మంది శూద్ర హిందువులకే నష్టం జరుగుతుంది. ఈ ఆర్య మనువాదుల పాలనలో, ఆర్య బనియాల బ్రాహ్మణుల పాలనలో. కాబట్టి మేము హిందువుల తరపున అనునిత్యం ప్రశ్నిస్తాం, పోరాటం చేస్తాం. ఓకే, మోడీ హుస్సేన్ల పాలనని తరిమేస్తాం. ఓకే, సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్స్. బాయ్.